నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఈశ్వర్ కుమార్ అండి. ఈశ్వర్ గారు, ఈరోజు పౌర్ణమి, ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంతో వచ్చిన పౌర్ణమి రోజు శివుడికి అభిషేకాలు అవి ప్రత్యేకం అని చెప్తారు. సో ఎన్ని రకాల జలాలతో అభిషేకాలు జరగడం అనేది ఈ గుళ్ళో మీరు చూసారా? ఈరోజు రాజశ్యామల అమ్మవారి గుళ్ళో శివలింగం కూడా అభిషేకం జరుగుతుంది కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది మేడం. అసలు ఇవాళ నేను అనుకోకుండా వచ్చేసాను. అవునండి, దేవుడు పిలిస్తేనే వస్తారంటండి. ఇలా మార్నింగ్ నాకు 7:30 వరకు అసలు లేదు ఐడియా. మా ఆవిడ గారు చెప్పగానే సరే పోదాంలే అని వచ్చేసినాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ నుంచి మేడం. అదే బాగానే ఉంది మేడం, చాలా బాగుంది. ముందు ఏదైనా ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది, లేకపోతే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి, అలా మీకు ఉంది మేడం. వైబ్రేషన్ లాగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చినాక నాకు ఆకలి అనేది లేదు. ఇవాళ నేను టిఫిన్ కూడా చేయలేదు, అసలు ఏం తినలేదు, ఓన్లీ వాటర్ మీదనే ఉన్నా. అసలు నాకు అసలు అనేది లేనే లేదు. ఇంత ఓపికతో నేను ఎక్కడ ఉండను. నేను ఫస్ట్ టైం మా ఆవిడే పరిశాన్ అవుతుంది. అవునండి, అవును, ప్రశాంతంగా నేను ఎక్కడ పోయినా అసలు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండను. అసలు ఉండను. నేను ఏ టెంపుల్కి పోయినా నేను అట్లా దర్శనం పెట్టుకుని వెళ్ళిపోయాను. ప్రశాంతంగా కూర్చున్నాను నేను. అవును, బయట పీస్ఫుల్ బాగా జరుగుతుంది. అది విన్నాను ఈ గుడి గురించి నేను, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే మాకేం తెలియదు సార్, ఆ గుడి ఎక్కడ ఉందని కూడా తెలియదు. ఇక్కడ పక్కనే నేను ఆర్డీఓ ఆఫీస్కి వస్తూ ఉంటాను నేను, కానీ నాకు ఇది ఉందని తెలియదు. ఒకసారి మీ టీవీలో చూశాను. అదే 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 నాకు అదే అమ్మవారే పిలిపించారు. అదే మా పిల్లల గురించి బాగా ఉండాలని కోరుకున్నాం. అది కోరుకుంటే అమ్మవారి దయం, అది అంతే. థ్యాంక్ యూ అండి. మీ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే నాకు భలే అనిపిస్తుంది. అంటే ప్రశాంతంగా అంతసేపు కూర్చోవడం, అనుకోకుండా రావడం. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నాకు. నొప్పులు ఉన్నా కానీ నేను కూర్చున్నా అంటే దట్ ఈజ్ అమ్మవారు నీడనే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.